విజయనగరంలో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. కోట జంక్షన్ దగ్గర పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో 4 ఏళ్లుగా శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని హోంమంత్రి ప్రకటించారని, అయితే 2,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడంతో వయో పరిమితి దాటిపోయి అనర్హులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి విజయనగరంలో నిరుద్యోగ సంఘాలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు కోట జంక్షన్ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఏదైతే పోలీసు ఉద్యోగాలు ఉన్నాయో 20,000 ఖాళీలకు గాను 2,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వీళ్ళంతా కూడా తప్పుపట్టి నినాదాలు చేశారు. అసలు చెప్పండి సార్, ఏం జరుగుతోంది ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంతా, వాస్తవానికి ఉన్న ఖాళీలు ఏంటి, మీ డిమాండ్ ఏంటి? స్వయాన హోంమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటించారండి. 20,000 పోస్టులు భర్తీ చేస్తా, 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి, అవి కూడా December 31 నాటికే 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆమె ప్రకటించారు. అదేవిధంగా స్వయాన డీజీపీ గారు అయితే 11,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ శాఖలో చాలా లోటు ఉంది, చాలా ఒత్తిడి కూడా ఉంది పోలీస్ శాఖ మీద. దయచేసి 11,000 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందంటే 2,000, కేవలం 2,000, అది కూడా కానిస్టేబుల్ నుంచి ఏఆర్ కానీ, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ కానీ అన్నింటినీ కలుపుకొని కేవలం 2,000 మాత్రమే పోస్టులు ఇవ్వడానికి సిద్ధపడింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, పోలీస్ శాఖ మీద ఒత్తిడి ఉందని చెప్పి స్వయాన డీజీపీ గారు చెప్పినప్పుడు, 20,000 పోస్టుల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి స్వయాన హోమ్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు కూడా ఎందుకు మీరు భర్తీ చేయలేకపోతా ఉన్నారు? అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను కూడా పక్కన పెట్టి మీరు కేవలం ఆర్థిక భారంగా చూస్తున్నారా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఈ సెలక్షన్స్ కోసం అని చెప్పి మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఏజ్ బార్ అనేటువంటిది ఎలా వస్తుంది? ఇది డిలే అవుతున్న కొద్దీ మీకు ఎట్లాంటి నష్టం వస్తుంది? సార్ నోటిఫికేషన్కి 4 years గ్యాప్ వస్తుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది సార్. ఇంటికాడే మాకు చూపించలేకపోతున్నాం సార్. వాళ్ళు మీకు గొప్ప ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు అంటారు సార్. ఇక్కడ చూస్తే నోటిఫికేషన్లో ఖాళీలు ఉండవు సార్. హోంమంత్రి గారు అసెంబ్లీ సమస్యలు 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పారు సార్. చెప్పి అలా డీజీపీ ఆఫీసులు వచ్చి 11,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా ఆల్రెడీ యూనియన్ పేపర్ కూడా వేశారు సార్. 11,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే భర్తీ చేస్తాను సార్. అక్కడ అయిన తర్వాత మరి ఆ మాట ఏమైపోయిందో అర్థం కావట్లేదు సార్. ఇంటికాడిని ఫోన్ చేస్తే నాన్న వ్యవసాయం నమ్ముకోవద్దు, ఇక్కడ మా వాళ్ళ వరుసల పాటలు మీకు చాలా కరువు పరిస్థితులు ఉన్నాం, మీరైనా ఏదో ఉద్యోగం సంబంధించానని మా ఇంటికాడిని ఫోన్ చేస్తాను సార్. వాళ్ళకి ఏ మాట చెప్పాలో మాకు అర్థం కావట్లేదు సార్. ఎక్కడే మాకు తినడానికి తిండి లేక పరిగెట్టడం కూడా ఏ పోస్ట్ కోసం పరిగెట్టాలో మాకు తెలియక మా యాసలు ఆవిరైపోయి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాక ఇక్కడ జొమాటో లాంటి ఇట్లాంటి పని చేసుకొని ఒక పూట తిండి 2 పూటలు మాకు పస్తులు ఉంటాం సార్. మేము చెప్పండి, అసలు ఎందుకు ఈ జాప్యానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు ఇలా లేట్ అవుతుంటే మీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 2 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం 2 నుంచి 3 లక్షల మంది ఇంజనీరింగ్, బీటెక్, ఇంజనీరింగ్ డిగ్రీ పాస్డ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళందరూ నిరుద్యోగులే. ఇప్పుడు మంత్రులు అసెంబ్లీలో కానీ, విధానసభల మండల పరిషత్తుల్లో కానీ చెప్తున్నారు నిరుద్యోగమే లేదు అంటున్నారు. ఒకసారి గమనించండి, ఎంతమంది పాస్డ్ అవుట్ అవుతున్నారు, ఎంతమంది ఫీల్డ్లోకి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని గమనించండి. ప్రతి ఒక్కరు ఒక జిమ్లో పనిచేస్తున్నాడు, ఒకడు హోటల్లో పనిచేస్తున్నాడు, ఇంకొకడేమో జొమాటో వేస్తున్నాడు, నైటు స్విగ్గీ, ర్యాపిడో, ప్రతిదీ పని చేసుకుంటే బతుకుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల తాలూకా ఆగ్రహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటిది చాలా డిలే అవుతుంది. దీనివల్ల వీళ్ళ ఏజ్ కూడాను బారైపోతుంది. ఇప్పటికే కూడా వీళ్ళంతా కూడాను వ్యవసాయం కూడా అనుకూలంగా లేదు. ఫ్యామిలీస్ అన్నీ కూడా, రైతు కుటుంబాలన్నీ కూడా పేదరికంలో ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినట్టయితే భవిష్యత్తు బాగుంటుందని అంతా ఆశపడుతున్నప్పటికీ ప్రభుత్వం తమను మోసం చేస్తుంది అనేటువంటి ఆవేదన అయితే వీళ్ళందరిలోనే కనిపిస్తుంది. వీడియో చూసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.